ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 5వ దశ ఎన్నికల్లో రాహుల్ పోటీ చేస్తున్న స్థానంతో సహా 10 కీలక నియోజకవర్గాలు ఇవి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏ నియోజకవర్గాలు ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అంటే ఇప్పటికీ 2024 4 దశల్లో ఓటింగ్ పూర్తయింది. 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో 49 నియోజకవర్గాల్లో ఈరోజు అంటే మే 20న 5వ దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో ఉత్తరప్రదేశ్ 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో 7, బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కాశ్మీర్, లడాఖ్లో ఒక్కో స్థానానికి జరగనున్నది. అయితే 5వ దశ ఓటింగ్లో 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. రాయ్బేర్లో నుంచి కాంగ్రెస్కు చెందిన రాహుల్ గాంధీ అమేథీ స్థానం నుంచి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, లక్నో నుంచి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కైసర్గంజ్ నుంచి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు కరణ్ భూషణ్ సింగ్, ఆర్జేడీ నాయకుడు, పార్టీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ కుమార్తె బీహార్ రోహిణి ఆచార్య శరణ్ నుండి, హాజీపూర్ నుండి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ముంబై నార్త్ నుండి నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఉమర్ అబ్దుల్లా బరాయలు. అయితే దేశ పోలింగ్ జరగనున్న సీట్లు ఇవే: మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్. ఆయా ప్రాంతాలలో కొన్ని ప్లేసెస్లో ముంబై నార్త్ని, ముంబై నార్త్ వెస్ట్, ముంబై నార్త్ ఈస్ట్, ముంబై నార్త్ సెంట్రల్, ఉత్తరప్రదేశ్, అయితే లడాక్ నుంచి. అయితే 5వ దశ ఎన్నికల్లో ముఖ్యమైన సీట్ల అభ్యర్థుల వివరాలు ఇవి. అయితే రాహుల్ గాంధీ రాయ్బరేలీ యూపీ నుంచి, నెహ్రూ గాంధీ కుటుంబానికి కాంచుకోట అన్నమాట. అయితే సెకండ్ వచ్చేసి స్మృతి ఇరానీ. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ విజయం సాధించింది. అక్కడ గాంధీ కుటుంబ ఆధిపత్యాన్ని తెరదించారు. 9 దశాబ్దాలుగా కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. ఈ ఏడాది స్మృతి ఇరానీ కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్ లాల్ శర్మతో పాల్పడుతున్నారు. ఆయన గాంధీ కుటుంబానికి చాలా కాలంగా విధేయుడిగా ఉన్నారు. 2014లో రాహుల్ గాంధీ చేతుల్లో 1,00,000 ఓట్ల ఓడిపోయి 2019లో దాదాపు 5,000 ఓటర్ల ఆధిక్యంతో గెలుపొందిన తర్వాత ఆమెది నుంచి ఇరానీకి ఇది 3వ ఎన్నిక. 3వ ప్లేస్లో రాజ్నాథ్ సింగ్ లక్నో లోక్సభ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి రవిదాస్ మెహ్రోతా నుంచి రాజ్నాథ్ సింగ్ పోటీ చేయనున్నారు. 2019లో రాజ్నాథ్ సింగ్ అయితే కరణ్ భూషణ్ సింగ్, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కుమారుడు కైసర్గంజ్ నుండి బరిలో దిగారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేతృత్వం వహిస్తున్న సమయంలో మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు నిరూపణలో ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ను ఆయన మాత్రం రోహిణి ఆచార్య ఆర్జేడీ నేత, పార్టీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ కుమార్తె శరణ్ నుంచి పోటీకి దిగారు. ఈ స్థానం నుంచి బీజేపీ మళ్ళీ రాజీవ్ ప్రతాప్ రూడీని అభ్యర్థిగా నిలబెట్టింది. 2014-19 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే చిరాగ్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ జాతీయ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ హాజీపూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపై ఆర్జేడీ అభ్యర్థి చంద్రరామ్ బరిలో ఉన్నారు. 2014లో అయితే పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మరియు ముంబై నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థి గోయల్ నియోజకవర్గానికి అరవింద్ సావంత్ మహా వికాస్ అఘాడీ ఈ స్థానం నుండి 2 సార్లు ఎంపీ. నెక్స్ట్ వచ్చేసి ఉమర్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఉమర్ అబ్దుల్లా బారాముల్లా లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఫయాజ్ అహ్మద్ మేరర్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ సజ్జాద్ గనీ లోన్పై అబ్దుల్లా పోటీ చేయనున్నారు. ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.